Hey there, amigos. Guess where we are going? Paris. Yeah, నేను అంకిత్ ఇప్పుడు ప్యారిస్ వెళ్ళబోతున్నాం. So we're at the airport now and we have flight in few hours. సో చెక్ ఇన్ వెళ్తున్నాం డైరెక్ట్. సిన్స్ మా దగ్గర బ్యాగ్స్ ఏం లేవు, బ్యాగ్ ప్యాకే కాబట్టి వీ కెన్ గో డైరెక్ట్లీ. నైట్ కాబట్టి బ్యాగ్ చెక్ ఇన్ చాలా ఎంటీగా ఉంది, లేదంటే ఫుల్ రష్ ఉండేది. ఓన్లీ మేమిద్దరమే వచ్చినట్టు ఉన్నాం బ్యాగ్ చెక్ ఇన్ కి. ఫస్ట్ టైం సెక్యూరిటీ చెక్ ఇన్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓన్లీ మేమిద్దరమే ఉన్నాం సెక్యూరిటీ చెక్ ఇన్ కి, అండ్ దేర్ వర్ నో బడీ. ఓన్లీ 2 people for entire security check in, and there were 4 security officials for us. డ్యూటీ ఫ్రీ, లైక్ సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాత వెళ్ళాక ఎందుకు వెళ్ళాలి, కానీ డ్యూటీ ఫ్రీ మొత్తం ఆపేసాడు. లైక్ షాప్ ఇస్ క్లోజ్ నో. ఎయిర్పోర్ట్ లో ప్యాక్ మ్యాన్ గేమింగ్ అండ్ దెన్ కిడ్స్ సెక్షన్ అండ్ అక్కడ నార్మల్ రిలాక్సింగ్ సెక్స్. చల్ finally we are boarding the flight. Bonjour. ల్యాండ్ అయిపోయాం, కానీ ఇది ప్యారిస్ బీవీ ఎయిర్పోర్ట్. ప్యారిస్ కి మెయిన్ ఎయిర్పోర్ట్ ప్యారిస్ ఆర్లీ. సో అక్కడ చూసుకున్నట్టయితే లైక్ దే హ్యావ్ లైక్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టికెట్స్ అన్నమాట. ఎయిర్పోర్ట్ లో నుంచి యూల్ హ్యావ్ బస్ టికెట్స్ ఇక్కడే యూ కుడ్ టేక్. మేము మాకు ఇది తెలియక ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నాం, బట్ మోర్ ఆర్ లెస్ టికెట్ కాస్ట్ ప్రైస్ సేమే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ బస్ తీసుకొని ప్యారిస్లోకి వెళ్తున్నాం. ప్యారిస్కి యాక్చువల్గా 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో మెయిన్ ఎయిర్పోర్ట్ ఆర్లీ అని తెలియక మేము దీనికి టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. సో దిస్ ఇస్ ప్యారిస్ బీవీఏ. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. సో యాజ్ ఐ సెడ్, ఇక్కడ నుంచి బస్ తీసుకొని ప్యారిస్కి వెళ్ళాలి. సో ఇట్స్ బ్యూరియో, ఇట్స్ ప్యారిస్ బ్యూరియో ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మెయిన్ ప్యారిస్కి వెళ్తాం. అండ్ మేము తీసుకున్న టికెట్ యాక్చువల్గా 1 year వ్యాలిడిటీ. సో 1 year లో ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఫేమస్ లౌరే మ్యూజియం కి స్టార్ట్ అవబోతున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇప్పుడే లంచ్ చేసి బస్ తీసుకొని లోకల్ ట్రైన్ స్టాప్కి వచ్చాం. మోనాలిసా పెయింటింగ్ అక్కడే ఉంది. సో ప్యారిస్ లో డే 1 వేర్ హెడెడ్ టు లౌరే మ్యూజియం. సో ఈ మాల్ లోపల మెట్రో మాల్. యాక్చువల్గా పోర్చుగీస్ అండ్ ఫ్రెంచ్ స్లైట్ గా కలుస్తున్నాయి కాబట్టి మాకు ఇక్కడ అర్థం అవుతున్నాయి అన్నమాట కొన్ని కొన్ని. యాక్చువల్గా పోర్చుగల్ ఆర్కిటెక్చర్ కంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, యాజ్ యూ కుడ్ సీ. ఇన్ని కాకులు చూసి ఎంత ఆనందంగా ఉందో.
పోర్చుగల్లో ఒక్క కాకు కూడా లేదు. యూరోప్లోనే కాకులు ఉండవు అనుకున్నా, బట్ ప్యారిస్లో ఉన్నాయి కాకులు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీఆర్ హియర్ ఎట్ లూవ్రే. సో ఇంకొంతసేపట్లో we will be going inside. The architecture of French is so beautiful actually. I loved it. Paris is such a love actually. యాక్చువల్గా నాతో అంకిత్ తోటి ఇప్పుడు ఒక స్కామ్ జరిగింది. ఫ్రాన్స్ చాలా బ్యూటిఫుల్ అనుకున్న లోపు యాక్చువల్గా ఆ పొజిషన్లో ఫొటోస్ దిగుతున్నాం ఇద్దరం, ఆ వెనకాల ఉన్న పొజిషన్లోని. సడన్గా ఒకరు వచ్చి లైక్ డెఫ్ అని చెప్పేసి లైక్ నాతోటి జస్ట్ ఒక ఫామ్ చూపించి రైట్ చేసుకొని లైక్ 20 euros తీసేసుకున్నారు. అంకిత్ పరిస్థితి అయితే ఇంకా దారుణం. వాలెట్లో నుంచి వాలెట్ నుంచి ఇలా క్యాష్ తీస్తున్నప్పుడు మొత్తం చేతిలో ఇలాగా ఐ మీన్ వాళ్ళు తను వాలెట్లో పెట్టేసి లాగేసుకున్నారు. ఆల్మోస్ట్ 60 euros, 20 euros తిరిగి తీసుకున్నాడు. 40 euros లాగేశారు. ఇవ్వండి అంటే ఇంక వాళ్ళు పారిపోయారు అన్నమాట. సో ప్యారిస్, బీ సేఫ్. సైడ్ లూవ్రే మ్యూజియం. మీరు యాక్చువల్గా లూపెన్ సిరీస్ చూస్తుంటే లైక్ దిస్ ఇస్ ఫ్రమ్ వేర్ హీ ఎంటర్స్ టు స్టీల్ మోనాలిసా పిక్చర్. అంటే సిరీస్లోనే అలా చూపిస్తారు. డబ్బులు లాగేసిన దగ్గర నుంచి అంకిత్ మూడు మారిపోయింది. ప్యారిస్ మీద లైక్ ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్ అని ఒపీనియన్ మొత్తం మారిపోయింది. సో మ్యూజియం లోపలికి లైన్ లోకి వచ్చేసాం. 2:30 లైన్ కి 2 నుండి లైక్ వి స్టార్టెడ్ స్టాండింగ్. మధ్యలో దూరిపోయి అండ్ అటుపక్క 2 o'clock లైన్, ఇక్కడ 2:30 లైన్. సో 2 o'clock లైన్ కూడా ఇంకా ఎంటర్ అవుతూనే ఉన్నారు. సో అక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ ఇంకా మూవ్ అవ్వట్లేదు. యూ హ్యావ్ టు వెయిట్ టు సీ మోనాలిసా. ఫైనల్లీ 2కి స్టార్ట్ అయితే లైన్లో నుంచి 2:30కి లోపలికి వచ్చాము. to search for Mona Lisa. Oh, just a poster, original painting కాదు. మ్యూజియంలోని లైక్ ఏది ఎక్కడ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ యుల్ గెట్ ద పాంప్లెట్స్ హియర్ అన్నమాట. యూ కెన్ పిక్ ఇట్ అప్. I think it's based on languages. Museum plan and the museum, yeah, museum map. So this is English. Okay. So languages better తీసుకోవడమే మ్యాప్ ని. యాక్చువల్గా ఎంట్రన్స్ -2 నుండి, సో we came to -1 now.
as per Mona Lisa. Yeah. ఓన్లీ పెయింటింగ్స్ ఉన్నాయనుకున్నాను కానీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. Medieval. Is actually too big. Maybe relaxed. 1 hour లో మొత్తం కవర్ చేసేయచ్చు అనుకున్నాం.
but it's quite too big. So it's France. मेरे पैंतीस शुरू हुए సో దిస్ కంప్లీట్ లవరే అండ్ స్టార్టింగ్ ఆ పిరమిడ్ దగ్గర నుంచి వచ్చినాం అండ్ ఇది మొత్తం మనం తిరుగుతున్నాం అన్నమాట ఇప్పుడు ఈ లోపల. సో యాజ్ యూ కుడ్ సీ దిస్ ఇస్ హౌ బిగ్ ఇట్ ఈస్. ఆ చివరి నుండి లైక్ ఇట్స్ లైక్ అండ్ ఇట్స్ ఈవెన్ లైక్ లెవెల్ ఫ్లోర్స్ యాక్చువల్లీ. అండ్ ఎంట్రన్స్ ఆ ట్రయాంగిల్ నుండి అండ్ ఆ సర్కిల్ దగ్గర మా డబ్బులు ఎగిరిపోయినాయి. సో ఇట్స్ దిస్ లార్జ్ యాక్చువల్లీ. Let's go, bro. We can take level 0. It's completely of Greek antiques. అండ్ నాకు తెలిసి పిక్చర్ మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. तेलुगु में एक फिल्म है उपना बोल के. हाँ, जैसा है वैसा ही दिखाना पड़ेगा ना. फोकस ऊपर ही रख रहा हो रे. ये सारे नंगे हैं तो मैं क्या करूं. आई थिंक जब जिसके पास पैसा है वही कपड़े पहना होगा. మ్యూజియంలో బయటకు వెళ్దాం అనుకున్న కొద్దీ ఏదో ఒకటి అట్రాక్టివ్ గా కనిపిస్తూనే ఉంది. దిస్ ఇస్ ద కూజా రీకన్స్ట్రక్షన్ ఫ్రమ్ మిడివియల్ పీరియడ్. From 1892, and they tried to from 1892 and it came to 2009, and another one it's like 1882. I think okay, like these are the pieces actually. Yeah, yeah. Actually, these are the pieces here. Take anything you want, bro. Pick. Paris metro map is too confusing actually. సో ప్యారిస్ మొత్తానికి కొన్ని ఆర్ఈఆర్తో కనెక్ట్ అవుతాయి లోకల్ ట్రైన్స్, కొన్ని మెట్రోస్తో కనెక్ట్ అవుతాయి, కొన్ని బస్తో కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కటి ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతుక్కోవడానికి మాకు చాలాసేపు పట్టిందన్నమాట. అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. We took almost half an hour to find out where this is, and it's inside a mall. ఇప్పుడు నేను అంకిత్ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ద మెట్రో. కనిపించిన మ్యూజిక్. సో ఇప్పుడే మెట్రో దిగి నడుస్తున్నాం.
ఈఫిల్ టవర్ దగ్గరికి. అనుకోకుండా వర్షం స్టార్ట్ అయింది. ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ టైం యాక్చువల్గా ఇప్పుడు 9:32 PM అయింది. 9:55 PM కలగా లైక్ సన్సెట్ అవుతుంది. అండ్ మీన్ లైక్ కంప్లీట్ డార్క్. అండ్ దెన్ ఐ థింక్ దిల్ టర్న్ ఆన్ ఈఫిల్ టవర్ లైట్స్. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో విల్ స్టే హియర్ టిల్ దెన్. ఈఫిల్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాజ్ యూ కుడ్ సీ యాక్చువల్గా ఈఫిల్ టవర్ లోని కెఫే వి కుడ్ గో అండ్ ఈట్ సంథింగ్, బట్ వి డెంట్ ప్రిఫర్. యా సో యాక్చువల్గా దగ్గర నుండి వ్యూ అసలు కనబడలేదు. కొద్దిగా దూరంగా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట బెటర్ వ్యూ కోసం. యా ఈఫిల్ టవర్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్. అండ్ సినిమాల్లో చూపించినట్టు అంబ్రెల్లాస్ ఫర్ సేల్. A couple umbrellas. आजा. మాక్సిమం ఇక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు. మోర్ దెన్ ఫ్రెంచ్, హిందీ, తమిళే వినిపిస్తుంది నాకు వచ్చిన దగ్గర నుండి. ఈఫిల్ టవర్ చుట్టూ సండేస్ అంతలాగే ఉంది యాక్చువల్గా. లైక్ ఫుడ్ అండ్ బెలూన్స్ అండ్ కింద సామాన్లు బట్టి అమ్మడం యాజ్ ఇట్ ఈస్ సండేస్ అంతనే. సో బెటర్ ఈ పార్క్లోకి వెళ్ళి చూద్దాం అని చెప్పి. ఇక్కడ బియ్యం ఇస్తున్నాడు. ఐఫిల్ టవర్ ఇప్పుడు లైట్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఐ థింక్ ఇట్ షుడ్ బి బిట్ డార్కర్ ఫర్ క్లియరర్ విజిబిలిటీ. సో ఇంకొద్దిగా దూరం వెళ్దాం. So we'll try to find a place. యాక్చువల్ హారిజాంటల్ లో నాకు యాంగిల్ కరెక్ట్గా దొరకట్లేదు. మనకి బ్యాక్ హోమ్. యాక్చువల్గా గంట పట్టింది తిరిగి రావడానికి. అండ్ బస్ రూట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాయి. దట్ కంక్లూడ్స్ అవర్ day 1. We'll be going to Disneyland in Paris tomorrow. Adios till then, amigos. तो दिखाई नहीं रहा थे.